ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 24న స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమం జరగనుంది. 25న తిరు కళ్యాణం, 26న దివ్య విమాన రథోత్సవం వంటి కీలక ఘట్టాలు నిర్వహిస్తారు. 28న గర్భాలయంలోని మూల విరట్టుకు నిర్వహించి సహస్ర ఘట్టాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. కాగా ఇప్పటికే యాదగిరిగుట్టను సర్వంగ సుందరంగా ముస్తాబు చేశారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 28న నిర్వహించే అష్టోత్తర శత ఘట్టాభిషేకం, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 11 రోజుల పాటు అర్జిత సేవలైన నిత్య శాశ్వత మొక్కు కళ్యాణాలు, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం లాంటి పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. 29 నుంచి ఈ సేవలను పునరుద్ధరించనున్నారు. యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు, ఆలయాన్ని ముస్తాబు చేసే పనుల్లో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ప్రధాన ఆలయ ముఖ మండపం, హనుమాన్ టెంపుల్, అండాల్ అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తుండగా సప్తగోపుర ప్రధాన ఆలయ సముదాయానికి ప్రత్యేక లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. యాదగిరిగుట్టకు వచ్చే ప్రధాన రహదారులతో పాటుగా పట్టణంలో స్వాగత తోరణాలు, అర్చీల ఏర్పాట్లను జరుగుతున్నాయి. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆలయాల నుంచి యాదగిరిగుట్టకు ప్రత్యేక బస్సులను నడిపించే ఆర్టీసీ చర్యలు చేపట్టింది.